ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ ఒక అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు నాయుడు 76 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 76 రకాల స్వీట్లతో కూడిన ప్రత్యేక స్వీట్ బాక్స్లను తయారు చేయించి పంపిణీ చేశారు. జగ్గంపేటలో టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్వయంగా పర్యవేక్షించి 76 రకాల మిఠాయిలను ప్రత్యేక బాక్సుల్లోని ప్యాకింగ్ చేసి ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రత్యేక స్వీట్ బాక్స్లను రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంసీలు, ఉన్నతాధికారులకు శుభాకాంక్షలతో కూడిన కానుకగా అందజేస్తున్నారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు కేవలం రాష్ట్రానికి కాకుండా దేశ రాజకీయాలకే దిశానిర్దేశం చేసిన విజనరీ నాయకులంటూ కొనియాడారు. 76 ఏళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనకు ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్రంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా కొన్ని సందర్భాల్లో ఈ దేశానికే దిశ నిర్దేశించేటటువంటి ఒక విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 76 వసంతాలు జరుపుకున్నటువంటి శుభ సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, రాజ్యసభ సభ్యులకి, ఎంపీలకి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య అధికారులందరికీ శుభాశీస్సులతోటి ఒక తీపి కానుక ఇవ్వాలి. 76 రకాల తీపి కానుకలతోటి ఒకసారి మా నాయకుడికి శుభాశీస్సులు అందివ్వాలి అని చెప్పేసి కోరుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకుని 76 రకాల స్వీట్లతోటి 76 సంవత్సరాలు పుట్టినరోజులు జరుపుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనసా వాచ ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించాలని, ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికే కాకుండా భారతదేశ అభ్యున్నతికి కూడా ఆయన మేధా సంపత్తి ఉపయోగపడే స్థాయిలోకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ అందరి ఆశీస్సుల్ని ఆశిస్తూ ఈనాడు ఈ చిరు కానుక ప్రముఖులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులకు అందరికీ కూడా సమర్పించుకోవడం జరుగుతుంది.